సిటీ న్యూస్కు స్వాగతం. వికసిత్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా రానున్న 5 సంవత్సరాల్లో వివిధ రంగాలలో ఆదాయ పెంపునకు ప్రణాళికలు రచిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. వికసిత్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంలో భాగంగా రానున్న 5 సంవత్సరాలలో వివిధ రంగాలలో ఆదాయ పెంపునకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. పెడన పట్టణంలోని దేవాంగ కళ్యాణ మండపంలో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనకు పెడన నియోజకవర్గ స్థాయి కార్యశాల నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యశాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు ఇతర రంగాల ద్వారా వచ్చే దిగుబడులు, ఆదాయాన్ని 15% మేర పెంచడమే ప్రభుత్వ లక్ష్యంగా చేసుకుని ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. జీవనోపాధి మెరుగుపరచడం ద్వారా ఆదాయం పెంపు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో వివిధ మండలాలకు చెందిన వ్యవసాయ, ఆక్వా, పశుసంవర్ధక, ఉద్యాన, డ్వాక్రా, చేనేత, కలంకారీ, వస్త్ర పరిశ్రమల రంగాలకు చెందిన రైతులు, ప్రజలు వారి సలహాలు, సూచనలు అందించారు. ఈ కార్యశాలలో డ్వామా పీడీ జీవి సూర్యనారాయణ, సిపిఓ జి గణేష్, కృష్ణ, పెడన మున్సిపల్ కమిషనర్ గోపాలరావు, వ్యవసాయ, ఉద్యాన, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. పికల్స్ చేయొచ్చు, ఆవకాయ చేయొచ్చు, ఏదైనా సరే రకరకాల ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతూ ఉంటుంది. అలాంటి ఎకనామిక్ యాక్టివిటీ వల్ల ఎంత మోతాదులో ఇప్పుడు ఎకనామిక్ యాక్టివిటీ జరుగుతుంది, ఆ ఎకనామిక్ యాక్టివిటీ ఇంకా 5 సంవత్సరాల్లో 15% పెరగాలి అనేది ప్రభుత్వ లక్ష్యం. దాన్ని మనం ఎలా చేయాలి అని పబ్లిక్ నుంచి కూడా మనము సలహాలు, సూచనలు తీసుకొని మనము జిల్లా ప్రణాళికల్లో పొందుపరిచి ప్రభుత్వానికి పంపిస్తే మనకు దానికి ఆ యాక్టివిటీస్ చేసేదానికి, చేయూతనిచ్చడానికి మనకు కొద్దిగా సపోర్ట్ రావచ్చు. దీంట్లో బ్రాడ్గా మీకు ఏమైనా అర్థమైంది, దాన్ని కొంచెం లోతుగా పెట్టి మీకు చెప్పాలి అంటే, ఇప్పుడు మనము ఫస్ట్ ఏదో ఒక పంట తీసుకుంటాం, వరి పంట తీసుకుంటాం. ఇప్పుడు ప్రస్తుతం మనకు వరి పంటలో మనకి ఏమి ప్రొడక్షన్ అవుతా ఉంది, ఆదాయం వస్తూ ఉంది. ఆ ఆదాయం ఒక 15% పెరగాలి అంటే మనకు ఏమేమి చేయొచ్చు? ఒకటి, మనకు ప్రొడక్షనే పెరగాలి. అంటే ఇప్పుడు ఒక జిల్లాలో ఒక 1000 బస్తాలు వరి పండిస్తుంది అని అనుకోండి, ఉదాహరణ చెప్తాను. ఒక 1000 బస్తాలు వరి పండిస్తుంది. విద్యార్థులందరూ తమ పరిసర ప్రాంతాలలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. విద్యార్థులందరూ తమ పరిసర ప్రాంతాల్లో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ సూచించారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా పెడన పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం కాక వాటి సంరక్షణకు బాధ్యతలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు. మున్సిపల్ కమిషనర్ ఎం గోపాలరావు, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక సిబ్బంది, సచివాలయం ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మన కాలేజీలో ఈ రోజున మొక్కలు నాటడం కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మనందరం కూడా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, మన పర్యావరణాన్ని మనందరం కూడా కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మరి భవిష్యత్ తరాలకి మనందరం కూడా ఏమైనా చేస్తా ఉన్నామంటే మంచి వాతావరణాన్ని మనందరం కూడా అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ కూడా మొక్కలు నాటాలి, వాటన్నిటి కూడా పెంచి పెద్ద చేసేటువంటి బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తీసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ముఖ్యంగా యువకులు ఎవరైతే ఉన్నారో యువత పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఇంట్లో అలాగే రోడ్డు పక్కన కానివ్వండి మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలి, ఎన్విరాన్మెంట్ కాపాడాలి. ఈ యొక్క మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ అంశంలో ముందుకు వెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ రోజున చూస్తా ఉన్నాం, ప్రతి సంవత్సరం కూడా పెడన పట్టణ స్థానిక కాలేజీ, నాగయ్య గారి కాలేజీకి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా గౌరవ సభ్యులు అందరికీ, కాలేజీ యాజమాన్యం అందరికీ, ఇక్కడ విచ్చేసినటువంటి సిబ్బందికి, మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. సారు చెప్పినట్లుగా ముఖ్యంగా మనం పర్యావరణ పరిరక్షణకి అందులో భాగంగా ప్రధానంగా ఈ మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం కార్యక్రమం చేపట్టడం
గౌరవనీయులు మన శాసనసభ్యులు గారి ఆదేశాల ప్రకారం, అదేవిధంగా గౌరవనీయులు మన జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ రోజు నుంచి మనం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరుగుతుంది. ఇందులో ప్రధానంగా మనం ఈ కార్యక్రమం అనేది ఏ ఒక్కరూ 10 మంది. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్రూమ్లలో ఎలాంటి హిడెన్ కెమెరాలు లేవని జిల్లా ఎస్పీ గంగాధర్రావు ఒక ప్రకటనలో తెలిపారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు ఏమీ లేవని జిల్లా ఎస్పీ గంగాధర్రావు తెలిపారు. గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాల బాలికల హాస్టల్ వాష్రూమ్లలో హిడెన్ కెమెరాలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారని, బాలికల హాస్టల్లో ఎలాంటి రహస్య కెమెరాలు గుర్తించబడలేదని ఆయన తెలిపారు. పోలీసులు నిందితుల ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లను మరియు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను విద్యార్థులు మరియు కాలేజీ స్టాఫ్ ఎదురుగా పరిశీలించారన్నారు. నేరారోపణ చేసే ఏ విధమైన అంశాలు కనుగొనబడలేదని, అమ్మాయిలు ఈ సమస్య గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తదుపరి విచారణ పురోగతిలో ఉందని, ఈ నేరం తప్పు చేసిన వారిని గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ గంగాధర్రావు వెల్లడించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పలు ఆలయాలలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. బుట్టాయిపేట ప్రభుత్వాసుపత్రి సమీపంలోని శ్రీ గంగానమ్మ ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి వార్షిక సంబరాలను ఆలయంలో వైభవంగా జరుపుతున్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్బన్ బ్యాంక్ మాజీ అధ్యక్షుడు బొర్రా విఠల్ కార్యక్రమాలు పర్యవేక్షించారు. గవర్నమెంట్ హాస్పిటల్ రింగ్ రోడ్లో స్వయంభుగా గ్రామదేవతగా ఎలిసిన శ్రీ గంగానమ్మ అమ్మవారు ఒక రాయి రూపంలో స్వయంభుగా గత 50 సంవత్సరాల క్రితం అమ్మవారు గ్రామదేవతగా గంగానమ్మ అమ్మవారు ఈ గ్రామంలో బొర్రవారి వీళ్ళల్లో వెలుస్తూ జరిగింది. అదేవిధంగా ఈరోజు శుక్రవారం నాడు శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం గ్రామ సంబరం చేయాలని చెప్పి గ్రామ కమిటీ వారు, గ్రామ పెద్దలు నిర్ణయించుకోవటం జరిగింది. గతంలో అయితే 3 సంవత్సరాలకు ఒకసారి ఈ జాతర సంబరం చేసం జరుగుద్ది. ఇవాళ ఫస్ట్ రోజు తూర్పు, పనమట, ఉత్తర, దక్షిణ 4 పొలిమేరలో ఈరోజు ఉదయం కట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇవాళ జరిగే కార్యక్రమం గ్రామదేవత గంగానమ్మ అమ్మవారు గ్రామం మీదకి ఎంతో కనుల పండగగా రంగరంగ వైభవంగా గ్రామదేవత ఊరేగుతాం జరుగుద్ది ఆ గంగానమ్మ పురవీధుల్లో. మళ్ళీ రేపు మూలశమ్మ అమ్మవారికి సంవత్సరము శ్రావణ మాసంలో హాస్పిటల్ దగ్గర ఉన్న గంగానమ్మ గుడిలో సంబరాలు జరుగుద్ది. అలాగే సుమారుగా గుడి నూతన ప్రతిష్ఠ చేసిన సుమారు 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం కూడా ఇలాగే ప్రతి శ్రావణ మాసంలో కూడా సంబరాలు జరుగుతున్నాయి. ఇది కాకుండా ప్రతి నెల పౌర్ణమి రోజు గంగానమ్మ గుడిలో హాస్పిటల్ దగ్గర గంగానమ్మ గుడిలో నిత్య అన్నదానం కూడా జరుగుతుంది. కాబట్టి రేపు ఆదివారం ఏమైనా మొక్కుబడులు ఏమైనా ఉంటే ఆదివారం నాడు మొక్కుబడులు కూడా తీర్చుకోవాల్సిందిగా. ఈరోజు గంగానమ్మ సంబరాలు సందర్భంగా అందరూ ఈ గుడికి విచ్చేయడం జరిగింది. అలాగే గ్రామదేవత ఆశీర్వాదంతో అందరూ చల్లగా ఉండాలని కోరుతూ ఈ 3 రోజులు భక్తులందరూ అమ్మని దర్శించుకొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతూ శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు జరిపారు. ఆలయంలో నిర్వహించిన సామూహిక వరలక్ష్మి వ్రతాలలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మన బందరు రాజరాజేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో ఆఖరి శుక్రవారం సందర్భంగా శ్రావణ మాసంలోని అతి విశిష్టమైన శుక్రవారం కింద భావించేటువంటి శ్రావణ శుక్రవారం రోజున సామూహిక కుంకుమ పూజలు దేవాలయం తరపున ఏర్పాటు చేయడం అనేది. ఈ దేవాలయంలో ఉన్నటువంటి ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఈవో గారు సుబ్బారెడ్డి గారు మరియు ప్రధాన అర్చకులు ఘంటసాల భాస్కర్ శర్మ గారు మరియు యాజ్ఞికులు పొక్కునూరి మాధవ శర్మ గారి ఆధ్వర్యంలో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ఎంత వర్షమైనా సరే లెక్క చేయకుండా ఈ రోజున
అతి విశిష్టంగా ఆఖరి శుక్రవారం అవటం మూలాన హరికథ లాంటి ప్రాచీన కళలు, సంస్కృతిని, సంప్రదాయాలను కాపాడుకోవాలని పలువురు వక్తలు సూచించారు. హరికథ లాంటి ప్రాచీన కళలు, సాహిత్యాన్ని, సంస్కృతిని కాపాడుకోవాలని జిల్లా రచయితల సంఘ అధ్యక్షుడు గుత్తికొండ సుబ్బారావు అన్నారు. తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య ఆధ్వర్యంలో ఈడేపల్లి ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలోని వేదికలో ఆదిభట్ల నారాయణదాసు ఆరాధన ఉత్సవాలు ప్రారంభించారు. ఆయనతో పాటు సాహితీవేత్త డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, ఆర్టీసీ డిపో మేనేజర్ టి పెద్దిరాజు తదితరులు ప్రసంగించారు. హరికథ ప్రాచుర్యానికి నారాయణదాసు చేసిన కృషిని వివరించారు. హరికథకులు మడమల రాంబాబు భాగవతార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో భవిష్య, అనుముకొండ వెంకటేశ్వరరావు, మల్లికార్జున ప్రసాద్, కొమరాజు కనకదుర్గా మహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గుంటూరుకు చెందిన తిరువళ్ళూరి దివ్యసాయి భాగవతారిణి హరికథా కాలక్షేపం ఆకట్టుకుంది. బంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామానికి చెందిన రైతుల పొలాల వద్ద చోరీకి గురైన ఆయిల్ ఇంజిన్లను స్వాధీనం చేసుకున్నామని బంటుమిల్లి ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపారు. బంటుమిల్లి మండలం అత్తమూరు గ్రామానికి చెందిన రైతుల పొలాల వద్ద దొంగతనానికి గురైన 2 ఇంజన్లు స్వాధీనం చేసుకున్నామని బంటుమిల్లి ఎస్ఐ గణేష్ కుమార్ తెలిపారు. అత్తమూరు గ్రామానికి చెందిన రైతు పొలాల వద్ద 2 ఆయిల్ ఇంజన్లు దొంగతనం జరిగిందంటూ బంటుమిల్లి పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు రావడంతో స్పందించిన ఎస్ఐ గణేష్ కుమార్ తన సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి 24 గంటల్లో దొంగలను పట్టుకున్నారు. ఈ సందర్భంగా బంటుమిల్లి ఎస్ఐ గణేష్ కుమార్ మాట్లాడుతూ అత్తమూరు గ్రామంలో నీళ్లు తోడే 2 ఇంజన్లు మరియు వాటి సామాగ్రిని దొంగతనానికి గురైనట్లు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఛేదించామన్నారు. దొంగతనానికి పాల్పడిన సంబంధిత ముద్దాయిలైన ఈడే వెంకటనారాయణ, అంకం నాగేంద్ర కుమార్లను అదుపులోకి తీసుకుని వారి వద్ద దొంగతనం చేయబడిన 2 నీళ్లు తోడే ఇంజన్లను స్వాధీనపరుచుకుని దొంగతనానికి ఉపయోగించిన ఆటో సీజ్ చేశామన్నారు. ఎస్పీ గారైన ఆర్ గంగాధర్ గారి ఆదేశాల మేరకు బందర్ డిఎస్పీ మహమ్మద్ అబ్దుల్ సుబాన్ మరియు పెడన సిఐ నాగేంద్ర ప్రసాద్ గారి పర్యవేక్షణలో గత 2 రోజుల క్రితం జరిగిన మోటార్ దొంగతనాల గురించి ఫిర్యాదు అందడం ద్వారా దానిపైన ఎఫ్ఐఆర్ వేసి నిందితుల్ని త్వరగా గుర్తించి వారు ఇక్కడ చెడు వ్యసనానికి అలవాటు పడి ఈడే వెంకటనారాయణ 2 నాగేంద్ర ప్రసాదులు వీరిద్దరు కూడా చెడు వ్యసనానికి అలవాటు పడి దొంగతనం చేయడం జరిగింది. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద ఈ మోటార్ ఇంజన్లను స్వాధీనపరుచుకుని వారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం జరిగింది. ఇటువంటి చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.